పెన్షన్ డబ్బులు తీసుకొచ్చి 2 రోజుల ముందే భర్త చేతిలో పెట్టింది యశోదమ్మ. 2 రోజుల తర్వాత ఎప్పట్లాగానే బుధవారం కూడా ముత్తయ్య పశువులను కాసేయందుకు వెళ్ళాడు. అలా ముసురులో కూడా పశువులను మేపేయందుకు వెళ్ళి ఆ తరువాత ఇంటికి వచ్చాడు. రాత్రి భోజనం చేసి పడుకున్నారు ముత్తయ్య దంపతులు. గురువారం తెల్లవారుజామున ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. ఉన్నట్టుండి ఒక్కసారిగా మాట పడిపోవటంతో యశోదమ్మకి ఏమర్థం కాలేదు. భర్తకు ఏం జరుగుతుందో అర్థంకాని యశోదమ్మ కంగారు పడింది. వెంటనే పక్కన ఉన్న కొడుకులు కోడళ్లకు విషయం చెప్పింది. కాని కొడుకులు వచ్చి పరిశీలించి చూడగా అప్పటికే ముత్తయ్య చనిపోయాడు. అప్పటివరకూ బాగానే ఉన్న ముత్తయ్య చనిపోయాడని తెలియగానే యశోదమ్మ ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. కట్టుకున్న భర్త దూరమయ్యాడనే తీవ్ర మనోవేదనకు గురైన యశోదమ్మ తీవ్రంగా ఏడుస్తూ గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలింది. పెన్షన్ డబ్బులు తీసుకొచ్చి 2 రోజుల ముందే భర్త చేతిలో పెట్టింది యశోదమ్మ. 2 రోజుల తర్వాత ఎప్పట్లాగానే బుధవారం కూడా ముత్తయ్య పశువులను కాసేయందుకు వెళ్ళాడు. అలా ముసురులో కూడా పశువులను మేపేయందుకు వెళ్ళి ఆ తరువాత ఇంటికి వచ్చాడు. రాత్రి భోజనం చేసి పడుకున్నారు ముత్తయ్య దంపతులు. గురువారం తెల్లవారుజామున ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. ఉన్నట్టుండి ఒక్కసారిగా మాట పడిపోవటంతో యశోదమ్మకి ఏమర్థం కాలేదు. భర్తకు ఏం జరుగుతుందో అర్థంకాని యశోదమ్మ కంగారు పడింది. వెంటనే పక్కన ఉన్న కొడుకులు కోడళ్లకు విషయం చెప్పింది. కాని కొడుకులు వచ్చి పరిశీలించి చూడగా అప్పటికే ముత్తయ్య చనిపోయాడు. అప్పటివరకూ బాగానే ఉన్న ముత్తయ్య చనిపోయాడని తెలియగానే యశోదమ్మ ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. కట్టుకున్న భర్త దూరమయ్యాడనే తీవ్ర మనోవేదనకు గురైన యశోదమ్మ తీవ్రంగా ఏడుస్తూ గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలింది.